దేశానికి అంకిత భావంతో సేవలందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మద్దతు తెలిపిన నిస్వార్థ నేత పవన్ కళ్యాణ్ అని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూసరాజు ఆధ్వర్యంలో బీజేపీ జనసేన సమావేశంలో లక్ష్మణ్ రాజు హాజరై మాట్లాడుతూ బీజేపీ జనసేన కలయిక రాష్ట్రంలో కొత్త మార్పుకు నాంది అన్నారు. చిత్ర పరిశ్రమలో కోట్లు సంపాదించి పేద ప్రజల కోసం వేచిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ కొనియాడారు. బీజేపీ చంద్రమోహన్ గారు సమావేశం తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన గ్రేటర్ రాజకీయ గారు మాట్లాడుతున్నాం. హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ సమన్వయ సమావేశం ఏర్పాటు చేసిన హుస్నాబాద్ ఇన్ఛార్జ్ గారికి మరియు అదేవిధంగా వేదికపై హాజరైన పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా నాతో లక్ష్మణ్ గారు ఇక్కడ బీజేపీ నుంచి నిలబడిన అభ్యర్థి జనసేన పార్టీ ద్వారా వారందరితో కలిసి ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతోటి ప్రతిరోజు భారీ మెజార్టీతోటి గెలిపించి లక్ష్మణ్ గారికి మనం భారతీయ జనతా పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ఏ రకంగా అభివృద్ధి దిశలో పరిగెత్తిస్తున్నారో, ఈ దేశానికి వన్నె తెస్తా ఉన్నాడో, అభివృద్ధితో పాటు పేదల సంక్షేమాన్ని కూడా పెద్దపీట వేస్తూ అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఇవాళ భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచాడు. మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ గారు నేను సైతం కూడా మళ్ళీ నరేంద్ర మోడీ గారు దేశానికి అవసరం, వారి సేవలు ఈ దేశానికి అవసరం. పొరపాటున ఇవాళ మోదీ గారిని కాదని కాంగ్రెస్కి అవకాశం ఇస్తే ఈ దేశం విచ్ఛిన్నమైపోతుందని కాంగ్రెస్ పార్టీ కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంత పేరు మీద రాజకీయాలు చేసి ఆ రకంగా దేశం ముక్కలు చేస్తుందనేటువంటి ఒక ఆవేదన, ఆందోళన అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేశారు. వారు ఒక గొప్ప దేశభక్తులు, ఒక జాతీయవాది. వారు నిస్వార్థంగా రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు. ఇవాళ మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలను అడ్డపెట్టుకొని కోట్లు సంపాదిస్తూ ఉంటే ఇవాళ వాళ్ళ సినిమాలో వారికి కోట్లు గడించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఒక గ్లామరస్ లీడర్గా, యాక్టర్గా ఉన్నప్పటికీ ఆ యొక్క సంపాదనను ప్రజలకు సేవకు అంకితం చేసి పేదవాళ్ళను ఆడుకుంటారు. కాబట్టి తెలంగాణలో ఇవాళ ఇద్దరి కలయిక, ఇవాళ రెండు పార్టీల కలయిక ఖచ్చితమైనటువంటి ఎన్డీఏలో భాగస్వామ్యం. కాబట్టి దేశం ఇవాళ మరి ఒకసారి మోదీ వైపు చూస్తుంది. మోదీ గారి అడుగుజాడలో నడుస్తానని మోడీ గారిని రాజకీయంగా బలోపేతం చేసి దేశం ఒక విశ్వగురుగా మార్చే దాంట్లో ఏ రకంగా ఇవాళ మరి చంద్రయాన్ 3 సఫలీకృతం కానివ్వండి.